triplex villas at Kollur, APR Projects. సో అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టిస్ట్, హీరో. అసిస్టెంట్ డైరెక్టర్, కమెడియన్, హీరో. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కంటిన్యూస్ గా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసాం. ఎన్ని తీసారు మొత్తం? ఒక 6-7 సినిమాలు చేసింటాం. ఏమేమి సినిమాలు గుర్తున్నాయా? పరుగు, ఓయ్ ఓయ్, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అలా ఒక 6-7 సినిమాలు మంచి చేసాం. క్యారెక్టర్ కూడా చేశారు కదా. అవును, పరుగులో చేసాం. ఇంకా కమెడియన్ గా ఏ సినిమాలు చేసాం తెలుసు మీకు. ఓకే. హీరోగా సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎల్ఎల్బికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే అది చాలా కష్టపడి, అంటే కష్టపడి చేసిన సినిమా. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక తపంతో చేసిన సినిమా. సో అది ఇప్పటికీ టీవీలో వస్తున్నప్పుడు చాలా అప్రిషియేషన్స్ వస్తాయి నాకు. యాక్టర్ అవుదాని వచ్చారు ఇండస్ట్రీకి అసలు? లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చాం. సో ఆ డైరెక్టర్ అవ్వాల్సిన ఆ నాలెడ్జ్ని ఇలా కమెడియన్గా, హీరోలుగా పంచుకుంటున్నాం అలా కొంచెం. ఇంత ఇంత ఈ లెవెల్లో పంచుకుంటారని తెలియలే డైరెక్టర్స్కి. లేకపోతే వాళ్ళు రానిచ్చేవాళ్ళు కదా మిమ్మల్ని. లేదండి, ఇండస్ట్రీ ఆల్వేస్ అందరికి వెల్కమ్. ఏమవుతుందని మన క్యారెక్టరు, మన బిహేవియర్, మనం ఎలా సస్టైన్ అవుతుంది, ఇవన్నీ గమనించుకొని అందరికి వెల్కమ్ చేస్తుంది, అందరినీ మంచి తెరాన్ని చేరుస్తుంది. మేబీ ఇన్ కేస్ డైరెక్టర్ అయ్యుంటే ఒక ఈవీవి సత్యనారాయణ గారు, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఒక సప్తగిరి అనుకోవచ్చా? అంటే ఆ టైప్ ఆఫ్ సినిమాలు ఎక్కువ, ఆ జోనర్ ఎక్కువ ఇష్టం కదా మీకు? అవును, బాగా ఇష్టం. కరెక్ట్. ఇప్పుడు స్పేస్ కూడా ఉంది పాపం, తీసేది వాళ్ళు లేరు. కానీ లేదు, అనిల్ రావుపూడి వచ్చారు లక్కీగా. అనిల్ రావుపూడి అసలు అల్టిమేట్, అది వేరే గోల్లో ఉన్నారు అనిల్ రావుపూడి. నేను చెప్పడం ఏంటంటే డైరెక్టర్ జాబ్ అనేది అది నెక్స్ట్ లెవెల్ బ్రదర్. దానికి ఉండాల్సిన ఒక అంకిత భావం, దానికి పెట్టాల్సిన శ్రద్ధ, శ్రమ వేరే. సో అది డైరెక్టర్ అవడం అనేది అంత ఈజీ మ్యాటర్ అయితే కాదు, ఆషామాషి విషయం అయితే కాదు అది. సో కాబట్టి అది గొప్ప జాబ్ కాబట్టి దాని ద్వారా నేను వెళ్ళదలుచుకోలేదు. ఓకే. సో సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం పెట్టారు అండ్ టైం టేకెన్ సినిమా, మంచి బడ్జెట్ అని చెప్పారు. చాలా ఇయర్స్ పట్టింది, చాలా ఇయర్స్ కష్టం పెళ్లిగాని ప్రసాద్. ఎందుకు ఇయర్స్ పట్టింది? స్క్రిప్ట్ 6 months 7 months చేశారు. సినిమా 1 year పట్టింది. ఎందుకు పట్టింది? 45 days తీసాం సినిమా. ఓన్లీ 45 days అయిపోయింది సినిమా. స్క్రిప్ట్కి ఎక్కువ టైం తీసుకున్నారు, అది కూడా మన ప్రమేయం ఏం లేదు. రైటర్ లోహిత్ కథ, డైలాగ్స్ అఖిల్ వర్మ, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. యంగ్ జనరేషన్ జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసి వచ్చారు ఇండస్ట్రీకి. ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడే. కష్టపడింది వాళ్ళు. నా దగ్గరకు వచ్చి కథ చెప్పారు. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, ఒక కమెడియన్గా, ఒక హీరోగా మనకు ఒక అవగాహన ఉంటుంది ఏం కానీ చెప్తున్నారు. అలాంటిది వాళ్ళు నాకు సినిమా తీయకముందే 2.5 hours నరేషన్ ఇచ్చి నన్ను బాగా నవ్వించారు. కమెడియన్ డైరెక్టర్ ఎందుకు పెళ్లిగాని ప్రసాద్ సబ్జెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చి నరేషన్ ఇద్దాం అనుకున్నాను? లేదు, నాకు పెళ్లిగాని ప్రసాద్ అని టైటిల్ చెప్పలేదు. నాకు జస్ట్ ఓన్లీ కథ చెప్పారు అంతే. ఈ భాగంలోనే పెళ్లిగాని ప్రసాద్ టైటిల్ బాగుంటుంది, మళ్ళీ వాళ్ళే సజెస్ట్ చేశారు. అంటే అదొక ఐకానిక్ క్యారెక్టర్ కదా విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లోనే, ఓకే అని చెప్పాను. సో ఇంకొక మల్లేశ్వరి అని చెప్పుకోవచ్చు. అవ్వాలి, అవుతుంది కాదు. ఇప్పుడు పెళ్లిగాని ప్రసాద్ 21st రిలీజ్ అవ్వక ముందే నాకు తెలిసి ఫుల్ వైరల్ చేస్తారేమో, ట్రోల్స్ చేస్తారేమో. పెళ్లిగాని ప్రసాద్ కింద పెళ్లిగాని సప్తగిరి అని. అది పబ్లిసిటీగా అంతేనా? ఏం జరుగుతుందో జరగని. ఓకే. సప్తగిరి అన్న ఎందుకు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, బాగా సంపాదించారు, మంచి సినిమాలు తీశారు, మంచి పేరు వచ్చింది, కానీ పిల్ల దొరకట్లేదు, ఎందుకు పెళ్లి చేసుకోవడానికి? ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, నాకు ఎవరైనా నాకు పెళ్లి చేయండి ప్లీజ్. అడిగేసేవాళ్ళు. ఇంకా నీ బాధ కన్నా నేను పెళ్లి చేసుకోవాలి. ఉంది కదా, అదైతే బయట ఇండస్ట్రీలో బయట ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు కదా. బట్ పెళ్లి అనేది కూడా బ్రదర్ మనకు మనసుకు చాలా నచ్చాలి. ఎందుకంటే ఫర్దర్గా చాలా లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి అవి నచ్చినప్పుడే ముందుకెళ్తాం, లేకపోతే అసలు ఆ మ్యాటరే లేదు అసలు. చెల్లది ప్రభాస్ అన్న చేసుకుందాం ఆగారా? ఆయన ఇష్టం కాబట్టి. అలా కాదు, మనకు నచ్చిన పిల్లలు దొరక నేను చేసుకుందాం. లవ్ ఫెయిల్యూర్ నిజమే. లవ్ అంటే నా అసహ్యం అని. మనకు ఓన్లీ వర్క్. ఇండస్ట్రీలో లవ్ చేస్తాం. ఒకళ్ళు కూడా ప్రపోజ్ చేయలేదా? నాకు ప్రపోజ్ చేసి మీలాగా అందం ఉంటే వేరే అండి. మేమేంది, ఎవరు సప్తగిరికి అందం లేదని చెప్పింది? నువ్వే చెప్తున్నావు కదా. మన ఇద్దరినే ఇక్కడ పోల్ పెడదాం ఎవరు అందంగా ఉన్నామని. ఆ పక్క 100 వస్తుంది, ఈ పక్క 10 11, అది చచ్చి చెడి పెరుగుద్ది. ఓకే. సో కాబట్టి ప్లీజ్ అందాల గురించి. టాలెంట్ ఉంది, డబ్బు ఉంది, ఫేమ్ ఉంది సప్తగిరికి. ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు అమ్మాయిలకు కావాల్సింది అదే కదా. కానీ మనకు నచ్చే అమ్మాయి కావాలి కదా. అమ్మాయిలకు వాళ్ళకి ఏం కావాలి, మనకి ఎందుకు? మనకు కావాల్సిన అమ్మాయి దొరకలేదు కదా. అది సంగతి. అందుకే వెయిట్ చేస్తాను. ఓకే. సో మీకు కావాల్సిన అమ్మాయి అంటే క్వాలిటీస్ కూడా చెప్తే ఏమన్నా. పెళ్లిగాని ప్రసాద్ చూస్తే నాకు ఎటువంటి అమ్మాయి కావాలో తెలుస్తుంది. ఓకే. సో పెళ్లిగాని అమ్మాయిలు మాత్రం వెళ్ళండి సినిమాలకి. తర్వాత నచ్చి ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళండి.